ఒక చిన్న పల్లెటూరిలో ప్రతి సాయంత్రం ఒక అందమైన దృశ్యం కనిపించేది. పెద్ద రావి చెట్టు కింద పిల్లలంతా చేరి కూంచునేవారు. మధ్యలో వాళ్ళ అమ్మమ్మ కూంచుని మధురమైన గొంతుతో కథలు చెప్పేది. ఆమె మాటల్లో ప్రేమ ఉండేది, బోధ ఉండేది. పిల్లలంతా ఆ కథలు వింటూ మరో లోకంలోకి వెళ్ళిపోయేవారు. ఒకరోజు అమ్మమ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఒక ఊరిలో రాము అని చిన్న అబ్బాయి ఉండేవాడు. రాము చాలా పేదవాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. అతని అమ్మ పొలాల్లో పనిచేస్తూ ఎంతో కష్టపడి అతన్ని పెంచింది. వాళ్ల ఇల్లు చిన్న మట్టి ఇల్లు. తినడానికి సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. కాని రాము మనసు మాత్రం చాలా గొప్పడి. రోజూ స్కూలుకి వెళ్లి శ్రద్ధగా చదువుకునేవాడు. దారిలో ఎవరికైనా ఇబ్బందుంటే వెంటనే సహాయం చేసేవాడు. ఎవరికైనా ఆకలిగా ఉందంటే తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా పంచేవాడు. అదే గ్రామంలో శేఖర్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇళ్ళు, చాలా పొలాలు, గోదాములు నిండా ధాన్యం ఉండేది. డబ్బుకి కొదవేలేదు. కాని అతని మనసు మాత్రం చాలా కఠినంగా ఉండేది. పేదవాళ్లను చూస్తే అతనికి అసహ్యం. వాళ్లు సహాయం అడిగితే తిట్టి పంపేవాడు. డబ్బున్నవాళ్లే ఈ లోకంలో విలువైనవాళ్లు అని ఎప్పుడూ చెప్పేవాడు. కొన్ని నెలల తర్వాత గ్రామంలో పెద్ద కష్టకాలం వచ్చింది. వర్షాలు పడలేదు, ఎండలు బాగా పడ్డాయి, పొలాలు ఎండిపోయాయి, బావుల్లో నీళ్లు తగ్గిపోయాయి, పంటలు పాడయ్యాయి. గ్రామంలో చాలా కుటుంబాలు ఆకలితో బాధపడ్డం మొదలుపెట్టాయి. పిల్లలు ఏడుస్తూ తిండి అడిగేవారు. పెద్దవాళ్లు దుఃఖంతో రోజులు గడిపేవారు. అప్పుడు రాము తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని కూడా పక్కింటివాళ్లతో పంచేవాడు. తనకు ఆకలిగా ఉన్నా ఎదుటివాళ్ల కడుపు నిండితే చాలని అనుకునేవాడు. అతని అమ్మ కూడా చెప్పేది, రాము, మన దగ్గర తక్కువ ఉన్నా మనసు పెద్దగా ఉండాలి. మంచి చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు అని. ఇదే సమయంలో శేఖర్ దగ్గర గోదాములు మాత్రం ధాన్యంతో నిండిపోయున్నాయి. పేదవాళ్లు వచ్చి తిండి అడిగితే డబ్బు తీసుకురండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ తలుపులు మూసేవాడు. తన దగ్గర ఉన్న ధాన్యాన్ని దాచుకుని తర్వాత ఎక్కువ ధరకు అమ్మాలని అతను ఆశపడ్డాడు. గ్రామస్తుల బాధ అతనికి పట్టించుకోలేదు. ఒకరోజు రాత్రి ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలులు బలంగా వీశాయి, పిడుగులు మెరిశాయి. తర్వాత పెద్ద వర్షం మొదలైంది. వర్షం కురుస్తూనే ఉంది. ఎండిపోయిన నేల నీటితో నిండిపోయింది. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. రాము వాళ్ల పొలంలో కూడా పంట బాగా పండింది. వాళ్ల జీవితం మళ్లీ సంతోషంగా మారింది. కాని అదే వర్షం శేఖర్ గోదాములపై తీవ్రంగా పడింది. నీళ్లు లోపలికి వెళ్లి అతని ధాన్యం మొత్తం పాడయింది. కొన్ని గోదాములు కూలిపోయాయి కూడా. ఒక్క రాత్రిలో శేఖర్ సంపదంతా పోయింది. ఇప్పుడు అతనే పేదవాడయ్యాడు. తినడానిక్కూడా ఏమీ లేకుండా పోయాడు. అతను చాలా సిగ్గుతో, బాధతో రాము ఇంటికి వచ్చాడు. తల వంచుకుని ఇలా అన్నాడు, రాము, నేను చాలా తప్పులు చేశాను. పేదవాళ్లను బాధపెట్టాను. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. నన్ను క్షమించి కొంచెం తిండివ్వు. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గరున్న అన్నం తీసుకొచ్చి శేఖర్ చేతిలో పెట్టాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు, అన్నయ్య, ఆకలి అన్నది అందరికీ ఒకటే కదా. మనిషి మనిషికి సహాయం చెయ్యాలి. శేఖర్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చాయి. అతనికి చాలా బాధ వేసింది. ఆ రోజునుంచి అతను పూర్తిగా మారిపోయాడు. పేదవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టాడు. గ్రామంలో మంచి పనులు చేశాడు. గ్రామం మళ్లీ ఆనందంగా మారింది. ప్రజలంతా ప్రేమతో కలిసి జీవించసాగారు. అమ్మమ్మ కథ ముగిస్తూ పిల్లల్ని చూసి ఇలా చెప్పింది, బిడ్డలు, డబ్బు ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. కాని మంచి మనసి ఉంటే ఎప్పుడూ గెలుస్తారు. మంచితనం ఎప్పుడూ ఓడిపోదు. పిల్లలంతా ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.